హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి హుస్సేన్ సాగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. నీటి మట్టం ఇప్పటికే 4 అడుగుల మేర పెరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే భారీ వర్షానికి రామంతపూర్ లో ఒక గోడ కూలి 4 మృతి చెందారు. ఈ ఘటనలో 2 చిన్నారులతో సహా 2 మహిళలు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు వచ్చి చేరుకుంది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు అలాగే స్కూల్కు వెళ్లే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే తాస్ కృష్ణ దిగువ భాగంలో వర్షపు నీరు చేరడంతో అక్కడ వాహనాలు కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అలాగే కొన్ని ఏరియాస్ లో అపార్ట్మెంట్లో సెల్లార్లు సైతం నీట మునిగిపోయాయి. రోడ్లపై లోతట్టు డౌన్ ఏరియాస్ అన్నింట్లో కూడా మోకాళ్ల లోతు నీరు చేరుకోవడంతో కార్లు సగానికి పైగా నీట మునిగిపోయినట్లుగా మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. జీహెచ్ఎంసీ సిబ్బంది ఉదయం నుంచి కూడా రోడ్లపై ఉన్న నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఓపెన్ చేసి నీటిని వాటి ద్వారా బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరుకుంది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే ఉదయం నుంచి కురుస్తున్న వర్షపు నీటికి హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం కూడా 4 అడుగుల మేర పెరిగింది. ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ వర్షానికి ఒక గోడ కూలిపోయి 4 మృతి చెందారు. వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. 2 మహిళలు మృతి చెందారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరిపోవడంతో గంటల తరబడి రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. సోమాజిగూడ ప్రాంతంలో ఓ BMW కారు నీట మునిగిపోయింది. బోడుప్పల్లో 2 అపార్ట్మెంట్లలో సెల్లార్లు నీట మునిగాయి. భారీ వర్షంపై జీహెచ్ఎంసీ కమిషనర్ తో సిఎస్ రాజు శర్మ సమీక్ష జరిపారు. నగరంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. నగరంలో భారీగా కురుస్తున్న వర్షంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరిగింది. ఇప్పటికీ 4 అడుగుల నీటి మట్టం పెరిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్, హుస్సేన్ సాగర్ నీటి మట్టంపై జీహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు? దాదాపు ఉదయం 3 గంటల నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో దాని మూలంగా హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం భారీగా పెరిగిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. 514 అడుగుల మేర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ నీటి మట్టము ఇంకా నిన్నటి వరకు కూడా దాదాపు 10 వరకు 508 అడుగుల వరకు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ సిబ్బంది కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం వరకు అయితే దాదాపు 4 అడుగుల మేర నీట పెరిగింది. ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్ వైపు ఉన్నటువంటి గేట్లు ఉన్నాయో ఆ గేట్స్ దగ్గర కూడా తీర్చేసి ఆ గేట్లను కూడా వెచ్చి నీటిని బయటికి పంపించడానికి హెచ్ఎండి అధికారులు కృషి చేస్తున్నారని చెప్పి కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే గత నెల రోజులుగా హుస్సేన్ సాగర్ లో నీరు కూడా భారీగా చేరుకుంటుంది. ఎందుకంటే నాలాల డైవర్షన్ చేయడం ఆ పనులు చేయడం మూలంగా అవి కూడా త్వరగా పూర్తి కావడం మూలంగా ఏదైతే వర్షం ఉందో వాటి మూలంగా కూడా ఎక్కువగా హుస్సేన్ సాగర్ లో నీరు చేరుకుందని దాంతో పాటు ఈ రోజు కురిసినటువంటి వరుసగా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కురుస్తున్నటువంటి వర్షం మూలంగా కూడా 4 అడుగుల మేర నీరు చేరుకున్న సమాచారం రావడంతో ఇది ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్న ఆలోచనతో హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి హెచ్ఎండి అధికారులు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అధికారులు కూడా పంపులతోనూ అలాగే దగ్గరలో ఉన్నటువంటి గేట్ల ద్వారా కూడా నీటిని పక్కకు మరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. ప్రతిభ, అయితే దినకర్, రోడ్లపై ఎక్కడికెక్కడ మోకాళ్ల లోతు నీరు చేరిపోతున్నా కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అని వాహనదారులు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి తాజా పరిస్థితి?
ఉదయం నుంచి కూడా వర్షం కూడడంతో ఒకసారిగా ఎక్కడికక్కడ రోడ్లపైన నీరు నిలిచినట్టు మాట వాస్తవమే. అయితే ఎక్కువగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఉన్నాము. ఇక్కడ కూడా సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది. దాదాపు వాటర్ లాగింగ్ పాయింట్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ జరిగిపోయింది. వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ నిలబడిపోవడం జరిగింది. మధ్యలో వాహనాల్లోకి నీరు పోవడంతో ఆ వాహనాలన్నీ కూడా అక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడే జిహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకుంటున్నారు. చేరుకొని వాటర్ లాగింగ్ కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడైతే ట్రాఫిక్ కి సంబంధించి చెప్పుకోవాలి. దాదాపు మనం కొద్దిమంది ప్రయాణికులతో మాట్లాడడం జరిగింది. దిల్సుఖ్ నగర్ నుంచి కేవలం ఖైరతాబాద్ ప్రాంతానికి రావడానికి దాదాపు 3 గంటలు పట్టిందని కూడా చెప్తున్నారు. మరి కొద్దిమంది కాచిగూడ నుంచి ఇక్కడ పంజాగుట్ట ప్రాంతానికి చేరుకోవడానికి 2 గంటలు పడుతుందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా విజువల్స్ క్యాచ్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ అనేకమైనటువంటి వాహనాలు ప్రస్తుతం నేను ఏదైతే ప్రాంతంలో ఖైరతాబాద్ లో ఉన్నానో అక్కడ ఉన్నటువంటి భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఖైరతాబాద్ ఇటు నాంపల్లి చౌరస్తా నుంచి దాదాపు పంజాగుట్ట చౌరస్తా వరకు కూడా గంటన్నర మేర ట్రాఫిక్ జామ్ గా ఉంది. అయితే పోలీసులు మెట్రో పిల్లర్ల కింద ఉన్నటువంటి వాటిని పగలగొట్టి ఎక్కడికక్కడ యూటర్న్లు ఆ తర్వాత జంక్షన్స్ కొద్దిగా క్రియేట్ చేసి ఇప్పుడిప్పుడే వాటిని కొద్దిగా ట్రాఫిక్ జామ్ ని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతిభ, అయితే దినకర్, వాటర్ ని పక్కకి తప్పించే క్రమంలో భాగంగా ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి అవి ఓపెన్ చేసి వాటర్ ని దాని గుండా బయటకు పంపించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా, మరి ప్రత్యామ్నాయంగా మార్గాలు ఏమైనా సూచిస్తూ ఉన్నారా? ప్రధాన రోడ్లలో ఏదైతే ఉందో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాన్హోల్స్, వాటర్ బోర్డుకి సంబంధించిన మ్యాన్హోల్స్ ఉన్నాయో వాటిని జిహెచ్ఎంసీ వాటర్ బోర్డుల అనుమతి లేకుండా ఎవరు కూడా తెరవకండి అని చెప్పి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వీధుల్లో కానీ ఆ తర్వాత ప్రధాన ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి ఏదైతే వాటర్ లాగింగ్ స్టాగ్నెస్ ఉందో అక్కడికి వాటర్ బోర్డు అలాగే జిహెచ్ఎంసీ శానిటేషన్ అధికారులు చేరుకుంటున్నారు. వాటర్ బోర్డులో ఉన్నట్టు ఏవైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో ఆ మ్యాన్హోల్స్ తెరవడానికి సంబంధించి ఇంకా ప్రయత్నం జరుగుతూనే ఉంది. దీని మూలంగా ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవమే. అయితే సాధ్యమైనంత త్వరగా అక్కడ చేరుకొని వాటిని క్లియర్ చేయడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి ఇంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే వాటర్ మ్యాన్హోల్స్ కి సంబంధించి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఏవైతే డేంజరస్ మ్యాన్హోల్స్ నాలాలు ఉన్నాయో అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కాషన్ బోర్డ్స్ లేకపోవడం కూడా కొద్దిగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెల రోజులు మ్యాన్హోల్ సంఘటన జరిగి దాదాపు 6 మంది చనిపోయిన నేపథ్యంలో మ్యాన్హోల్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరు కూడా ఇక్కడ డేంజరస్ మ్యాన్హోల్స్ ఉన్నాయని కూడా చెప్పడం కౌషన్ బోర్డ్స్ పెట్టట్లేదు. ముఖ్యంగా పంజాగుట్ట ప్రాంతంలో ఎక్కువగా వాటర్ లాగింగ్ జరిగింది. అక్కడ పంజాగుట్ట చిత్రమంజుల ప్రాంతంలో వాటర్ లాగింగ్ జరగడం మూలంగా అక్కడ మ్యాన్హోల్స్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. సో దీని మూలంగా ఆ ప్రాంతంలో వెళ్లే వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. దినకర్, దాదాపు 5 గంటల నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది. మరి వాతావరణ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు? అంటే వర్షం తెరిపించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే మరో 2 గంటలు అంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో జిహెచ్ఎంసీ అధికారికంగా చెప్పడం జరిగింది. 2 గంటల వరకు ఎవరు బయటకు రావద్దని, అంటే దాదాపు 12 నుంచి 1 గంట ప్రాంతం వరకు కూడా ఎవరు కూడా బయటకు రావద్దని కూడా చెప్పడం జరిగింది. అంటే హైదరాబాద్ లో భారీ వర్షం ఉందని చెప్పి అనుకోకుండా భారీ వర్షం ఉందని ముందుగా ఊహించినటువంటి వాతావరణ శాఖ అధికారులు ఈ ఒక్కసారిగా కురిసినటువంటి దాని మీద కొద్దిగా అంచనాకు రాలేకపోతున్నట్టు చెప్పవచ్చు. అయితే కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా తెరిపి ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఏదేమైనా కానీ ఇంకో 2 నుంచి 3 గంటల వరకు వర్షం కంటిన్యూగా అయ్యే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎక్కువ ప్రాంతాల్లో సిటీకి గ్రేటర్ పరిధిలో ఏవైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో ఆ శివారు ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం జరిగింది. సో ఇంకా ఈ వర్షం మూలంగా కొద్దిగా మేర నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు ఆల్ ఆఫ్ సడన్ గా ఒకసారిగా ఇంత భారీ వర్షం రావడానికి గల కారణాలు ఏముంటాయి దానిపైన మాత్రం వాతావరణ అధికారులు దీనిపైన చర్చిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ దినకర్.